నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాలా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ టీఎక్స్ హాస్పిటల్స్ బంజారా హిల్స్. ఈరోజు మన టాపిక్ రక్తహీనత. రక్తహీనత అనేది ముఖ్యంగా విమెన్లో గమనిస్తాం. అది కూడా రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఎవరికైతే మంత్లీ బ్లడ్ లాస్ ఉంటుందో వాళ్ళలో ఎక్కువగా రక్తహీనత కనిపిస్తాం. అయినా కానీ ఈ రక్తహీనత అనేది ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో దాని గురించి గవర్నమెంట్ ద్వారా చాలా చర్యలు జరిగాయి. సో రక్తహీనతతో ముడిపడి ఉండేది ఈ విటమిన్ B12 కూడా, ఫోలేట్ కూడా దీనికి సంబంధించి రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి రక్తహీనతని కనుక్కోవడం అనేది ఇంపార్టెంట్. ఎవరికైతే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ ఉంటుందో వీళ్ళు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి తగు టెస్టులు చేసుకొని వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తే రక్తహీనతని అధిగమించవచ్చు. అధిగమించిన దాంట్లో మనకి వచ్చే లాభాలు ఏంటంటే, ఎవరికైతే రక్తహీనత ఉంటుందో వీళ్ళల్లో ఎక్కువ శాతము చేతకాకపోవడము, నీరసంగా ఉండడము, ఒళ్ళు నొప్పులు రావడము, కాళ్ళు వాపులు రావడము, కొంతమందిలో తెల్ల కామెర్లు అనే మాట వినపడుతూ ఉంటుంది. వీళ్ళలో యాక్చువల్లీ వాస్తవానికి ఉండేది అంటే రక్తహీనత. సో దీన్ని ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. డైటీషియన్ ద్వారా, న్యూట్రిషనిస్ట్ ద్వారా ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఎలిమెంటల్ ఐరన్ కానివ్వండి, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ B12 ఫోలేట్ కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే మనము ఈజీగా రక్తహీనతని అధిగమించవచ్చు. నమస్తే.